బ్యాగ్ కావాలి. वैभवशालिने वैभवशालिने మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే పూర్వశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. ప్రియ భగవద్భక్తులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి దివ్యక్షేత్రమునకు అనుబంధ దేవాలయమైనటువంటి పూర్వగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో వార్షిక అధ్యయనోత్సవములు అత్యంత వైభవోపేతంగా ప్రయాణిక దీక్ష చేత నిర్వహించడం జరిగింది. ఈ అధ్యయనోత్సవాలలో భాగంగా ఈరోజు 4వ రోజు నూతన చాత్మలతో ఈ యొక్క అధ్యయనోత్సవం సమాప్తి చేయడం జరుగుతుంది. వైష్ణవ ఆలయాలలో అధ్యయనోత్సవం అత్యంత ప్రాశస్త్యమైనటువంటిది. ఆచార్యుని యొక్క స్మరణనే అధ్యయనోత్సవం యొక్క నామకరణం. నమ్మాళ్వార్లు మనకు ప్రథమ ఆచార్యుడు. ఆ నమ్మాళ్వార్లు యొక్క ప్రథమ మహోత్సవమే ఈ యొక్క నిన్న జరిగినటువంటి పరమ మహోత్సవము. ఆచార్యుడు లేకుంటే మనకు అంధకారమే. ఆచార్యుని ద్వారానే మనం భగవంతుని ఆశ్రయించడం అనేటువంటిది మనకు మనువులతో ఉన్నటువంటిది. ఆచార్యుని ద్వారానే భగవంతుని సేవించాలి. కాబట్టి ఈ ఆచార్యుడు లేకుండా మనం ఉండలేమని భగవంతుని ప్రార్థించినట్టయితే రామానుజుల వారిని మనకు ప్రసాదించి ఈ రోజు నూతన ఆత్మలతో ఈ యొక్క అధ్యయనోత్సవాలు సమాప్తి చేయడం జరుగుతుంది. ఆచార్యుని ఆశ్రయిస్తేనే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఈ అధ్యయనోత్సవాలను దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి తరించినట్టయితే భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి మనకు పెద్దలు ఆచరించి చెప్పినటువంటి మాట. అలాగే రేపటి నుంచి కూడా స్వామికి శ్రీ ప్రియ భక్తాగ్రేసరు ద్వారా శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్య క్షేత్రమునకు అనుబంధమైన పూర్వగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్య క్షేత్రం అత్యంత విశేషమైనటువంటి, పిలిస్తే పలికినటువంటి దైవము నృసింహుడు స్వయం వ్యక్తంగా ఆవిర్భవించినటువంటి క్షేత్రము. ఈ క్షేత్రంలో శ్రీ పాంచరాత్ర శాస్త్ర దివ్యాముక్తంగా పాంచానిక దీక్ష చేత వార్షిక బ్రహ్మోత్సవములు విశేషంగా నిర్వహించడం కొరకు అధికారులు అత్యంత వైభవంగా కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. విద్యుత్ దీపాలంకరణ, ధార్మిక సాహిత్య సంగీత మహాసభలు, ఎంతో మంది వేద పారాయణికుల చేత ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహింపజేయాలని సంకల్పించినారు. ఈనాటి రేపటి నుండి స్వస్తి వాచనంతో ఈ కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుండి స్వామివారి యొక్క సన్నిధిలో స్వస్తి వాచనం, రక్షాబంధనంతో, మృత్యుకరణతో ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభించి రేపు సాయంకాలం అంకురార్పణ, ముత్సంగ్రహణ మహోత్సవంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
మృత్తికే హనమే పాపం అన్నట్టుగా మృత్తికను తీసుకొచ్చేసి స్వామి యొక్క ఉత్సవ మంటపంలో అంకురారోపణ కార్యక్రమాన్ని నిర్వహించడం రేపు అత్యంత విశేషమైనటువంటిది. అలాగే తెల్లవారి ధ్వజారోహణ మహోత్సవం చేయడం జరుగుతుంది. ధ్వజపటాన్ని ఎగురవేసి గరుడాలు వాళ్ళ చేత ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ ధ్వజారోహణలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఆరోగ్యం కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానము, కళ్యాణం అవుతుందని చెప్పేసి ప్రసిద్ధి చెందుతుంది. ఈ వైష్ణవ ఆలయాలలో ధ్వజారోహణం అత్యంత విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే స్వామికి 9వ తారీఖు నాడు స్వామి ఎదుర్కోలు మహోత్సవం కూడా విశేషంగా పాల్గొని స్వామి యొక్క కైంకర్యంలో ఎంతో మంది భక్తులు ఇక్కడ విచ్చేసి ఎదుర్కోలు మహోత్సవాన్ని సేవిస్తారు. 10వ తారీఖు నాడు ఈ కళ్యాణ మహోత్సవం అనేటువంటిది బ్రహ్మోత్సవాలలో అంతర్భాగమైనటువంటిది. ఈ కళ్యాణం కరుణాల పండుగగా దర్శించవచ్చును అనే విద్యుత్ దీపాలంకరణ చేత వైకుంఠమా అన్నట్టుగా ఈ యొక్క కళ్యాణ మంటపాన్ని తీర్చిదిద్ది ఎంతో మంది భక్తుల యొక్క సమూహంలో కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. తెల్లవారి 11వ తారీఖు నాడు రథోత్సవం. రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అని వేదం చెప్తోంది. రథాంగంలో ఉన్నటువంటి లక్ష్మీ నారసింహుని దర్శించినంత మాత్రంలోనే సమస్త పాపములు నశిస్తాయని చెప్పేసి చరిత్ర చెప్తోంది. ఈ యొక్క ఉత్సవాలలో ప్రతినిత్యం కూడా పండుగనే. ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో అందరూ కూడా పాల్గొనాలి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా పాల్గొంటేనే ఉత్సవం అవుతుంది. కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొని పూర్వీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది చక్రతీర్థం నాడు స్వామివారి యొక్క పాద పుష్కరిణి లోపల స్నానం ఆచరించి తరించుగాక. జై శ్రీమన్నారాయణ. లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః.